హిందువులు క్రైస్తవంలోకి మారడం మన దేశంలో చాలా జరిగినాయి. ఎస్సీ ఎస్టీల్లో మార్పిడి చాలా జరిగింది. ఈవెన్ ఓసీలో కూడా జరిగింది. మన అనిల్ శాస్త్రి గారు లాంటి బ్రాహ్మిన్స్ కూడా మారినటువంటిది ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి అది కూడా ఏకంగా ఒక యువరాజు మతం మారడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ప్రిన్స్ అబ్దుల్లా అల్ సబాహ్ కువైట్ కి సంబంధించినటువంటి ప్రిన్స్ తాజాగా బహిరంగంగా ఒక ప్రకటన చేశాడు. తను ఇస్లాం నుంచి క్రిస్టియానిటీలోకి మారుతున్నట్టుగా ఈ ప్రకటనని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వాళ్ళు చంపాలనుకున్నా నేను రెడీ, జీసస్ కోసం నేను అందుకు సిద్ధంగా ఉన్నాను, నేనైతే జీసస్ని నమ్ముతాను అంటూ కీలకమైనటువంటి ప్రకటన చేయడం ద్వారా ఇప్పుడు కువైట్ ప్రిన్స్ ఓ రకంగా చెప్పాలంటే తన రాచరికపు వారసత్వాన్ని వదులుకున్నట్టు ప్రకటించుకొచ్చారు. హిందువులు క్రైస్తవంలోకి మారడం మన దేశంలో చాలా జరిగినాయి. ఎస్సీ ఎస్టీల్లో మార్పిడి చాలా జరిగింది. ఈవెన్ ఓసీలో కూడా జరిగింది. మన అనిల్ శాస్త్రి గారు లాంటి బ్రాహ్మిన్స్ కూడా మారినటువంటిది ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి అది కూడా ఏకంగా ఒక యువరాజు మతం మారడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ప్రిన్స్ అబ్దుల్లా అల్ సబాహ్ కువైట్ కి సంబంధించినటువంటి ప్రిన్స్ తాజాగా బహిరంగంగా ఒక ప్రకటన చేశాడు. తను ఇస్లాం నుంచి క్రిస్టియానిటీలోకి మారుతున్నట్టుగా ఈ ప్రకటనని చెప్పుకొచ్చాడు. ఒకవేళ వాళ్ళు చంపాలనుకున్నా నేను రెడీ, జీసస్ కోసం నేను అందుకు సిద్ధంగా ఉన్నాను, నేనైతే జీసస్ని నమ్ముతాను అంటూ కీలకమైనటువంటి ప్రకటన చేయడం ద్వారా ఇప్పుడు కువైట్ ప్రిన్స్ ఓ రకంగా చెప్పాలంటే తన రాచరికపు వారసత్వాన్ని వదులుకున్నట్టు ప్రకటించుకొచ్చారు.